భగభగమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై అరే హుస్నాబాదు గడ్డ మీద పొత్తై పొడిచే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే సర్వాయి పాపన్న సైనికుడన్నా అరే చేసినిచ్చిన మల్లన్న వారసుడన్నా తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట పొన్నమన్న నేర మనకు తోడు నీడా చెల్ బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట పొన్నమన్న నేర మనకు తోడు నీడా సాధన కోసం రణగర్జన చేసిన గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించెనా గల్లి నుంచి ఢిల్లీ దాకా సమరం సాగించెనా అమరుల త్యాగాల చూసి అల్లాడిపోయెనా ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలెనా ఆకలి పోరాటంలో ఆయుధమై కదిలెనా పెప్పర్ స్ప్రేతో కొట్టి దాడులెన్నో చేసిన జైలు గోడలల్లో నెట్టి అణచివేయ చూసిన జై తెలంగాణ అంటూ జంగును మ్రోగించినోడు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా ఉద్యమాల హుస్నాబాదు ఉదగించిన సూర్యుడై నియంత పాలనకు నిప్పు పెట్టగా నడిచిండురా అర మండలాలు అన్న వెంట తండు కట్టుకున్నాయి పొన్నమన్నతో కాంగ్రెస్ జెండ పట్టుకున్నాయి సప్పండ కులాలన్నీ స్వాగతాలు పలికినై చేతు గుర్తు జెండ వట్టి చేతుల చెయ్యేసినై పొన్నం ప్రభాకరన్న గెలుపుకై సాగరా బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా అరే నిరుద్యోగ యువతరంకు నీడై ఉంటాడురా రైతన్నల గుండె సప్పుడై తోడుంటాడురా ఆరు గ్యారంటీ పథకాలను అందిస్తాడు ఇంటి పెద్ద కొడుకులాగా మనల చూసుకుంటాడు పేదోళ్ళ పెన్నిదన్న ప్రేమ పంచుతాడురా ఆడబిడ్డలకు అన్నయ్య తోడుగా ఉంటాడురా పొన్నమన్న కోటు ప్రగతికి ఎంతో చోటు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా రాష్ట్రమిచ్చినట్టి సోనియమ్మ రుణము తీర్చగా రాహుల్ గాంధీ బాటలో సమరం సాగిద్దాము రాహుల్ గాంధీ బాటలు సమరం సాగిద్దాము మన ఎనుకబడ్డ హుస్నాబాదు ఎతను తీర్చుకుందాము పొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము పొన్నమన్న కోటేసి బతుకు మార్చుకుందాము పదవున్నా లేకున్నా ప్రజాసేవ చేసేరా అన్నా అని అంటే చాలు వెన్నంటి నిలిచెరా పొన్నమన్న గెలుపు అభివృద్ధికెంతో మలుపురా బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా భగభగమని మండేటి నిప్పుల దండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై తెలంగాణ ఇచ్చిన మన కాంగ్రెస్ జెండై అరే హుస్నాబాదు గడ్డ మీద పొత్తై పొడిచే
ముందుకుండడిచే చేల్ పోరు బిడ్డ పొన్నమన్న ముందుకు నడిచే సర్వాయి పాపన్న సైనికుడన్నా అరే చేసినిచ్చిన మల్లన్న వారసుడన్నా తన మాటే ఒక తూటై కదిలిండు జనం బాట బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు బాట పొన్నమన్న నేర మనకు తోడు నీడా జల్ బయలెల్లి వస్తుండు ప్రభాకరన్న బహుజన బాంధవుడు మన పొన్నం అన్న కాంగ్రెస్ జెండెత్తి కదిలే ఊరు వాడ పొన్నమన్న నేర మనకు తోడు నీడా ఈ ఆత్మీయ సత్కారానికి ఇచ్చేస్తున్న అన్నగారు పున్న ప్రభాకరన్న గారికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారిని ఉన్నాము. అలాగే సంగీతం శ్రీనివాస్ గారు రాష్ట్ర పీసీ రావాల్సిన కోరుచున్నాము. గారు అన్నగారిని సన్మానం చేస్తున్నారు. సన్మానం చేస్తారు. నాయకులు కిందికి దిగలరు. సన్మానం చేసిన వాళ్ళందరూ కిందికి దిగలరు. దయచేసి సన్మానం చేసిన వారు కిందికి దిగలరు. మీరందరూ కూడా ఎంతో ఓపికతో పొన్నం ప్రభాకర్ గారి గురించి, మన మంత్రివర్గం గురించి, అలాగే ఆది శ్రీనివాస్ గారి గురించి వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా ఆలస్యమైనందుకు క్షమాపణ తెలియజేస్తూ, మీరందరూ నిన్న మొన్న చూస్తుండగా ఆయన మంత్రి పదవి పోయింది, రాష్ట్రంలో అధికారం పోయింది, కానీ అహంకారం తగ్గినట్టు లేదు. ఎక్కడ కూడా కళ్ళు ఎట్లా నెత్తికెట్టున్నాయో అట్లనే నెత్తికెట్టున్నాయి. కాబట్టి దయచేసి నేనందరూ కూడా ఎక్కువ సమయం తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆలస్యమైంది. ఒక్కటే ఒక మాట చెప్తున్నా మీకు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, నువ్వు మేనేజ్మెంట్ కోటాలో వచ్చినావు, గాలి మోటార్లో వచ్చి ఓడిపడ్డావు, ఇక్కడ నువ్వు మేనేజ్మెంట్లో తెలిసిన ఎమ్మెల్యేవు, మళ్ళీ మేనేజ్ చేసుకునే ప్రతిసారి కూడా అంగబలాన్ని అర్ధబలాన్ని వీటన్నింటి కూడా ఉపయోగించుకుంటూ మేనేజ్ చేసి నువ్వు అధికారంలోకి వచ్చి నువ్వు గెలుస్తున్నావు అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు చెప్తే ఆయన పైన అనేకమైన అవాక్య పెడుతున్నారు. ఇలా మేనేజ్మెంట్ కోట అన్నది ఇలా ఎలా వాస్తవం రేవంత్ గారు చెప్పింది, అలాగే మెరిట్ కోటాకు వాస్తవం ఎవరయ్యా అంటే ఇక్కడ స్థానికంగా మన అందరికీ సుపరిచితుడు మన పొన్నం ప్రభాకర్ గారు, అలాగే రేవంత్ రెడ్డి గారు. పొన్నం ప్రభాకర్ గారు తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశ నుండి ఎన్ఎస్యూలో ఉండి ఎన్ఎస్యూలో అనేకమైన హోదాలు నిర్వహించి, అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఎంపీగా గెలిచి మళ్ళీ వాళ్ళ ఎమ్మెల్యే గెలిచి, అలాగే ఆకాలో టిప్కోలో అనేకమైన స్థానాలు పొంది మెరిట్ కోటాలో సాధించి ఇలా మెరిట్కు సాక్ష్యంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయనకు మంత్రిగా బాధ్యతలు చేపట్టించారు కదా. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీసీసీ స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎంపీగా మళ్ళీ ఇవాళ ఎమ్మెల్యేగా కలిసి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ముఖ్యమంత్రి అయితే ఈ సన్నాసికి మరి చదివేమంటే అర్థమైందో నాకు అర్థం కాలేయాలా. మేనేజ్మెంట్ కోట అంటే ఎగిరెగిరి పడతాడు. రేవంత్ రెడ్డి గారిని ఏమంటుండ్రు, ఇలా అధికారంలో ఉన్న ఈ అధిష్టానాన్ని ఇలా మీరు అందరూ కూడా కనుగొనలోకి తెచ్చుకొని నువ్వు అయినామని చెప్తాడు. సన్నాసి మేనేజ్మెంట్ కోటా వాడికి మెరిట్ కోటా గురించి ఏం తెలుస్తుందని చెప్పాను నేను అడుగుతున్నా. అందుకే దయచేసి మీరందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే అతి త్వరలోనే ఈ స్థానంలో ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన ప్రాంతంలో ముఖ్యంగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది సత్యం. ఇలా అంతేకాకుండా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న
ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయనను భూలోకానికి పాతాళానికి రాజకీయంగా దొక్కాలంటే, ఆయన అహంకారాన్ని అనగా దొక్కాలంటే, ఆయన యొక్క దురపోకడలకు చరమగీతం పాడాలంటే ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి 15-20 వేల ఓట్ల కంటే ఎక్కువ ఇవ్వకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ ద్రోహిని ఇక్కడ నుండి, ఆ అహంకారిని ఇక్కడ నుండి పారదోడే విధంగా మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని, చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ కాంగ్రెస్ వారందరూ కూడా ఎన్నికల్లో మనకు పెద్ద దిక్కుగా అన్నిటికీ మన మంత్రి గారు మనం వెన్నంటి ఉంటారు. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని వారికి కూడా తెలుసు. ఆ సమస్యల గురించి గత ప్రభుత్వాలు చేసినట్టు తప్పిదాలు కాకుండా నేరుగా లబ్ధిదారులకి ఏదైతే చేయలేదో ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా లైన్ దాని ఎవరు రాబోయే అలా అయిపోయినా స్పెషల్గా ప్లీజ్ కూర్చో. వెళ్ళనా నో పోలీస్ వీఆర్ ఫ్యామిలీ ప్లీజ్ ప్లీజ్ వీళ్ళకి కూర్చోండి రేపు రైట్ కూర్చోండి రైట్ అయితే కింద పేరు కూర్చోండి నో నో పోలీస్ వీఆర్ ఫ్యామిలీ రైట్ రైట్ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు గతంలో పార్లమెంట్ సభ్యుడిగా మార్క్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు. అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇటీవల వేములవాడ శాసనసభ్యునిగా ఎన్నికై ప్రభుత్వ విప్గా ఉన్న గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారు, పెద్దలు ఈ ప్రాంతం ముద్దు బిడ్డ, మన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేసి అసలు మహేందరన్ అంటే ఆయన ఎంతో కష్టపడి ఇక్కడ నిర్మించుకున్న కోటను సమయానికి వచ్చి తన్నుకుపోయింది బాబు కేటీఆర్. అయినా కూడా మహేందరన్న ఏ అసంతృప్తి చెందకుండా నిరంతరం ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల కోసం పోరాటం చేస్తున్న మహేందర్ రెడ్డి గారు, మా సంగీతం శ్రీనివాస్ గారు, మా చొప్పదండి శాసనసభకు ఎల్డీఎం కోఆర్డినేటర్గా నా గెలుపులో ఎంతో కీలక పాత్ర పోషించిన మా సంగీతం శ్రీరన్న గారికి, వేదిక మీద మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ గారు, కుమార్ గారు గడ్డంలో ప్రజా పాలనకు తెరదించింది. అయినా కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యుడు కేటీఆర్ హెలికాప్టర్లు తిరిగేటోని ఆటోలకు తీసుకొచ్చిన తెలంగాణ ప్రజలు మరికొద్ది రోజుల్లో నేల మీద కూడా తీసుకురాబోతున్నారు. అయినా అహంకారం తగ్గలే. ఇలా నిజంగా 5 సార్లు సిరిసిల్ల ప్రజలు ఓటేసిరు, ఎంత అభివృద్ధి చేసిండ్రో అని మొన్నటి వరకు మేము కూడా అనుకున్నాం. ఇవాళ ఇప్పటి వరకు మా మంత్రి గారితో కలెక్టరేట్లో రివ్యూ చేస్తే ఈ సిరిసిల్ల నేతన్న కార్మికులకు కూడా 268 కోట్లు బకాయి పెట్టిన దద్దన్న కేటీఆర్ అని చెప్తున్నాడు. ఈ ప్రాంతానికి 15 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడు ఉన్నాడు. రాష్ట్రంలో నా అంత పోటు మునగాడు లేడని చెప్పిండు. ఇలా మంత్రిగా 10 సంవత్సరాలున్నా ఈ నేతన్నలకు 268 కోట్లు బకాయి పెట్టినటువంటి దద్దన్న మొన్నటి వరకు మంత్రిగా ఉండి కనీసం సర్పంచ్లను ఆదుకోలేనటువంటి సన్నాసి మొన్న ఏం చెప్తున్నాడు, సర్పంచ్ల కోసం మా 39 మంది ఎమ్మెల్యేలతోటి ధర్నా చేస్తామని చెప్తుంటే సిగ్గు లేకుండా మొన్నలాగా గాడి పనులు ఉన్నావా లేకపోతే ఇంకేమన్నా చేసినావా? అయినా ఇక్కడ మా మంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నేతలను ఆదుకుంటాం. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకుండా మా మంత్రి గారు ఉన్నారు. మేము ఇక్కడ వేదిక మీద ఉన్న పార్లమెంట్లో 4 ఎమ్మెల్యేలు ఉన్నాం. మాకు అండగా మంత్రి గారు ఉన్నారు, మీకు అండగా ఇక్కడ మహేందర్ ఉన్నాడు, వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలందరూ ఉన్నాము, కార్యకర్తలు ఇక్కడ కంటికి రెప్పలు కాపాడుకుంటాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేని లోటు కనబడకుండా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు కూడా గతంలో లేనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ రాత్రి సమయంలో కూడా మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి సన్మానించిన మీ ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా పాదాభివందనలు తెలియజేస్తూనే ముగిస్తున్నాను. ప్రభాకర్ గారికి స్వాగతం ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధి పద్ధతులకు సాగరించాలని కోరుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని కోరుతూ ఈ వేదిక మీద మీరు కూర్చోండి ఎన్నుకోరు కష్టకాలంలో తెలంగాణ వచ్చిన తదుపరి మనకు కష్టకాలం ఎదురైనప్పటికీ ఈ ప్రాంత ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ అధికార పార్టీ పెట్టేటువంటి చిత్ర హింసలు అనుకుందాం, పోలీస్ కేసులు అనుకుందాం, పోలీస్ నిర్బంధాలు అనుకుందాం, గృహ నిర్బంధాలు అనుకుందాం, అన్నిటినీ తట్టుకొని ఈ నియంతృత్వపు టిఆర్ఎస్ పార్టీని గద్దెదించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ సోదరికి మేము సల్యూట్ చేస్తా ఉన్నాం. చెప్తున్నాం వేదిక పెద్దలతో పాటు మీ అందరికీ కూడా సల్యూట్ చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరి వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రజా బాహుళ్యం చచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా శాసన మంత్రిగా ఇక్కడ ఈ మన ప్రాంత ఫైటర్గా పేరు పొందినటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి అనేక సీనియర్ నాయకులంతా కూడా ఈరోజు మంత్రివర్గంలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు కార్యక్రమాలు అమలు చేసేటంలో ఈరోజు ముందుకు పోతుంది. మీరందరూ చూసారు ఆనాటి నియంతృత్వ పరిపాలన పోవాలి. రాహుల్ గాంధీ గారు అన్నారు, సోనియా గాంధీ గారు కూడా అన్నారు, తెలంగాణలో దొరల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి, సహకరించండి అంటే మనమంతా కోరితే ప్రజలు సహకరిస్తే గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాల్లోనే ప్రగతి బోర్డు ప్రజాదర్బార్గా మార్చి జ్యోతిరావుపులే పేరు పెట్టి ఈరోజు పేదలందరూ కూడా ప్రగతి భవన్ పోయే విధంగా ప్రజల దగ్గరికి అధికారులు పంపించి ప్రజాపాలన ప్రారంభించేసి 6 గ్యారెంటీలు అమలు చేసే క్రమంలో ఇప్పటికే మనం మహిళలకు ఉచిత బస్సును 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా మనం అమలు చేసుకుంటున్నాం. ఈ మొదటి వారంలో మరో 2 గ్యారెంటీలు కూడా పేదలకు అమలు చేసుకునే కార్యక్రమంలో ముందుకు పోతున్న తరుణం. మనం అన్నాడు 100 రోజుల్లో మనం హామీలు అమలు చేస్తామంటే మనం గెలిచి 3 రోజులు కాకముందే ఇక్కడ కేటీఆర్ పక్క హరీష్ రావు గగ్గోలు పడుతుందో మీరు చూసింది. ధనిక రాష్ట్రంలో 16,000 కోట్ల నిధులతో విడిపోతే 6,71,000 కోట్లు అప్పు చేసి ఏం చేసినామంటే నేతన్నలకు 400 కోట్ల బకాయిలు పెట్టిపోయిండు. సిరిసిల్ల మున్సిపల్కు కరెంటు బిల్లు కూడా కట్టకుండా పోయి కాళేశ్వరం ఏమైందో చూసి కుంగిపోయింది. మళ్ళీ ఈరోజు కాళేశ్వరం గారు నీళ్ళు ఆపుకునే పరిస్థితి లేదు అన్నారు. బ్యారేజ్ లీక్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కట్టిన నిజాం సాగర్, పోచంపాడ్, నాగార్జున సాగర్ అంతేందుకు నియోజకవర్గంలో నిమ్మపేట కట్టిన 3వ ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు 40 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా సేవలు అందిస్తే 6 ఏళ్లలో కాళేశ్వరం కూలిపోయింది. ఈ మాటలు మాట్లాడితే ఏమంటుండో మీరు అందరూ చూసారు. ఈరోజు మనం ఈ ఎన్నికల్లో గెలుపొందినాం, ప్రజారంజక పరిపాలన అందిస్తాం. ఎవరు కూడా ఏమాత్రం కూడా అనుమానపడవలసిన అవసరం లేదని మాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు అహంకారపూరితమైనటువంటి మాటలు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా తులనాడుతున్నాడు ఈరోజు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీల ద్వారా గెలిచిన శాసనసభ్యులు కూడా అవమానిస్తున్న తీరు మీరు అందరూ కూడా చూసింది. బీసీలంటే పట్టదనుకో దళితులను పట్టది. ఇంకా తులన రాజ్యమే కొనసాగాలనుకుంటున్నా కేటీఆర్ అడుగుతున్నాను. ఈరోజు పొన్నం ప్రభాకర్ గారి పైన, నా పైన, చొప్పదండి సత్యం పైన, మానకొండ సత్యనారాయణ నలుగురు పైన ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు చూసింది. బట్టల గురించి మాట్లాడితే ప్రభాకర్ అన్న బ్రహ్మాండమైన జవాబిచ్చింది. నేను అంటున్న వాక్యాలు దురహంకారంతో
దురహంకారపూర్తిగా మాట్లాడిన మాటల్ని మనం ఎక్కడికక్కడ తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని వాటి సందర్భంగా తెలియజేస్తూ ఆయన ప్రెస్టేషన్ ఒకరు మాత్రం నిజంగా మాట్లాడినన్నా ఏమన్నాడంటే కారు షెడ్డు పోయిందన్నాడు. కారు షెడ్డు పోయిందన్నాడు. నేనంటున్నా నీ కారు ఈ లోక్సభ ఎన్నికల వరకు రాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు రాదు. ఎందుకంటే నీ కారు అంబాసిడర్ కారు పాత మోడల్ అయిపోయింది. దానికి సంబంధించిన రిపేర్ పార్ట్స్ కూడా దొరికాయి. నీ కారు షెడ్డులోనే మునిగిపోతుంది. పార్లమెంట్లో సింగిల్ డిజిట్కి పరిమితం అవుతావు. ఈరోజు 2019 ఏమన్నాడు? సారు కారు పదాలంటే సింగిల్ డిజిటే. ఈరోజు కారు షెడ్డు పోయింది, తిరిగి మళ్ళీ రాదనమాట. ఈరోజు వాళ్ళు ఒకటే ఒక స్థానంలో పోటీ పడుతున్నారు. సర్వేలో చూస్తే అన్నక్కడ మనం ఉన్నాం. డబుల్ డిజిట్లో పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం. అందులో కరీంనగర్ ఉంది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన జిల్లాలో అత్యధిక మెజార్టీ ఎవరు లోక్సభ అభ్యర్థి అయినా వారికి ఇచ్చే విధంగా మనందరూ కృషి చేస్తూ ముందుకు సాగుదని మాట సందర్భం చెప్తూ మన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకోవడం కోసం వేదిక మీద మీ అందరూ కూడా మీ సహకారంతో శక్తి వచ్చే లేకుండా కృషి చేస్తామని మాట చెప్తూ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక ఒడుగుతుడుకులు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కష్టకాలంలో అనుభవించిన వాళ్ళు కాంగ్రెస్ వదిలిపెట్టి పోతుంటే కూడా, ఎదుటి వాడు మార్కెట్లో అంగట్లో పశువులను ఉన్నట్టు కొట్టుంటే కూడా కాంగ్రెస్ వదలకుండా ధైర్యంగా కాంగ్రెస్ లో ఉండి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ గెలవడానికి కారణమైన ఈ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు, సైనికులందరూ కూడా పేరు పేరున అభినందనలు, నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అవకాశం వస్తే అప్పుడు పోదామనే పరిస్థితి. బెదిరింపులకు లొంగకుండా కేటీ రామారావు కానీ వాళ్ళ నాయన వచ్చినా కూడా లొంగకుండా ఉన్నటువంటి మీ అందరూ మామూలు ఈరోజు రాయల్లా ఈ యొక్క మాట ఇస్తా ఉన్నా. వేదిక మీద పెద్దలందరూ తరఫున ఇదే స్ఫూర్తి కొనసాగించండి. 2-3 నెలల పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ మెజార్టీ తీసుకొచ్చే దిశలో మీరు పనిచేయండి. రేపు అధికారం లోపల మొత్తం 12 నియోజకవర్గాల కంటే ఎక్కువగా స్థానిక కార్యకర్తలకు అధికారం ఇచ్చే బాధ్యత, కొట్టాడే బాధ్యత మాది అనే మాట సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలకు లోక్సభ, ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలకు ఓడిపోయిన 3 కూడా పార్టీకి సంబంధించి పనిచేసేవాళ్ళు. మిగతా టికెట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ సైనికుల్లా ఉన్నటువంటి వాళ్ళు. ఇలా ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రభుత్వ పరంగా అనేక ఇక్కడ ఉండబడేటువంటి ఇండస్ట్రీ ఏదైతుందో, చేనేత రంగం అవుతుందో దాన్ని కూడా గుండెల్లో పెట్టుకొని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మనం చెప్తాం. మేము 246 కోట్ల బకాయి పెట్టలే. ప్రజలకు తెలియదు. సిరిసిల్ల నేతల జీవితాలు బంగారు చేతులు మాయమైపోతున్నారు అనుకుంటున్నారు. కానీ రంగురంగుల బంగారాల వెనుక, రోడ్డు డివైడర్ల వెనుక, సెంట్రల్ లైటింగ్ల వెనుక, ఫౌంటైన్ల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఈ ప్రజలకు తెలిసే పరిస్థితిని. ఫౌంటైన్ పెడితే ఒక సెల్ఫీ దిగుదామా అనే ఆలోచనతో తప్ప వాస్తవంగా ఏం జరుగుతుందని ఆలోచించండి. ఇటువంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, విశ్వాసంగా ఉండండి. సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి మొన్ననే ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, సిరిసిల్లకు సంబంధించినటువంటి పెద్దలందరం సమీక్ష సమావేశం పెట్టుకున్నాం అధికారులతో, మంత్రితో. ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా వర్క్ టు ఓనర్, వర్కర్ టు ఓనర్ కావచ్చు, లేదా పెద్ద వాళ్ళందరూ కావచ్చు, చిన్న వాళ్ళందరూ కావచ్చు, సరి అయిన న్యాయం చేసే బాధ్యత మాది అనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీ శ్రమ, మీ ఓపిక, మీరు జిల్లాకు మంత్రి ఇక్కడ ఎన్నికైన మంత్రి ఎమ్మెల్యే వస్తే అనేక సార్లు అరెస్ట్ అయినారు. ఇవే మీరు చెప్తారా? ఎన్నైతే సిరిసిల్ల లోపల కేటీఆర్ అడ్డుకోవడానికో లేదా ఇతరత్ర జరిగినటువంటి కార్యకర్తల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని ఆలోచన. దాంతో పాటుగా ఒక మార్పును చూపెడతా ఉన్నాం. ఇలా
కాంగ్రెస్ కుటుంబం కార్యకర్తలు మనం ప్రజలు మన వాళ్ళు ర్యాలీ జరిగినా ఇంకోటి జరిగినా మనమే క్రమశిక్షణ ఉండే ప్రయత్నం చేస్తున్నాం తప్ప రోపులేసి పోలీసులేసి కార్యకర్తలను నాయకులు కలవకుండా వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకే ఇలా మార్పు ఎవరైనా మనం కలుసుకునే అవకాశం ఉంది. మేము కూడా ఎవరైనా దగ్గరికి పోయే అవకాశం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులే వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే దగ్గరికి పోయే పరిస్థితి లేకుండా ఇది గడ్డ నడతనే చెప్పాలి, అది ఇంకెవరైనా చెప్పాలి. ఎందుకంటే ఆ పార్టీలో ఏ పరిస్థితి ఉండే అసలు ప్రజాస్వామ్యం ఉండేనా? ఇక్కడ నుండి పాత్రికేయ మిత్రులతోనే కలిసి ఉండేనా? శాసనసభ్యుడు ప్రేమ వ్యవహారం చేసినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని ఆ పార్టీ నాయకులతో కనీసం చర్చలు ఉండేనా? ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చి ఇలా ప్రజాస్వామ్యంగా కాంగ్రెస్ అంటే ప్రజాస్వామ్యం ఆ దిశలో ముందుకు పోతున్నాం అన్నమాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక అనేక కార్యక్రమాలు ఇంకా ఎక్కువ మానేరు 9వ ప్రాజెక్టు పూర్తిగాక దత్తమలగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం నుంచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కిందన 10, 11, 12 పూర్తి అయిపోతాయి. ఇక్కడ నుండి 10, 11, 12లో కూడా మన ప్రాంతానికి నీళ్ళు వచ్చే పరిస్థితి కాదు. ఇది ఓన్లీ ఫండ్స్ కట్టి రకరకాల నేను చెప్తే కదా రంగురంగుల బంగారాల వెనుక, రోడ్డు డివైడర్ల వెనుక, సెంట్రల్ లైటింగ్ల వెనుక, ఫౌంటైన్ల వెనుక దాగినటువంటి రహస్యం ఏంటో తెలుసా? ఆ రహస్యాన్ని త్వరలో బయటకు తెస్తాం. అంతేకాదు ఇంకా ఇయర్నే జిల్లా అధికారుల సమావేశం పెట్టినాం. నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, ఎక్కడన్నా ప్రభుత్వ భూమి, ఎక్కడన్నా పేదోని జాగా ఎవడు కబ్జా చేసినా వాటి వివరాలను జిల్లా అధికారులకు కానీ, పాత్రికేయులకు కానీ, ప్రజావాణి కానీ మన నాయకత్వానికి ఇవ్వండి. ఉక్కు పాదం మోపి వాళ్ళందరూ జాగా వాళ్ళని ఎవడైనా సరే భూ కబ్జాదారుడు అదే దిశ లోపల మిగతా కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అంతేకాదు ఇంతకుముందు సోదరుడు మేడిపై సత్యం చెప్పినట్టుగా సిరిసిల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడనేటువంటి ఆలోచన పెట్టుకోకండి. సిరిసిల్ల నియోజకవర్గంకి వస్తే 4 శాసనసభ్యులతో పాటుగా 5వ పార్టీ అభ్యర్థి కూడా నేను 5 ఏళ్ళగా ఈ సిరిసిల్ల అభివృద్ధికి మేమందరం కంకణ బద్దులాడి ఉంటామని మనం మరొకసారి మనం చెప్తా ఉన్నా. ఏ సమస్య వచ్చినా త్వరలోనే ఇంతకుముందే చెప్పినా మొత్తం సిరిసిల్ల నాయకత్వానికి వారానికి నెలకు 2 రోజులా 3 రోజులా సిరిసిల్ల పట్టణమా, మండలమా, గ్రామమా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ గ్రామంలో తిరగడానికి, పట్టణంలో తిరగడానికి నాయకత్వం అంతా కదిలి వస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. అదైనా పడకండి. మనం పోలీసులను ఉపయోగించి అణిచివేసేది లేదు, ప్రజాస్వామ్యంగా ఉంటాం. కానీ ఎవరైనా మన మీద అధికారం చెలాయించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ కూడా ఊరుకోమనే మాట సందర్భంగా మనం చెప్తాం. అందుకే దయచేసి మా ఎన్నికలు అయిపోయినాయి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలున్నాయి. ప్రతి ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరంతా గట్టిగా ఇప్పటి నుంచే కష్టపడండి. పార్లమెంట్ సీట్ గెలుస్తుందా గెలవదా, స్థానిక సంస్థలు గెలుస్తాయా గెలవదా కాదు, ఒకటే ఒక లక్ష్యం పెట్టుకుంది. వేదిక మీద ఉన్న నాయకులు ముఖ్యంగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న బూత్ పోలింగ్ స్టేషన్, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్ లా విద్యార్థులు తెచ్చుకునేటువంటి ధైర్యాన్ని మీరు చేసుకోండి. ముందు ఎంతమందికి ఆ ధైర్యం మీ పోలింగ్ స్టేషన్ లా వచ్చే ఎన్నికలు విద్యార్థులు ఇస్తామంటారు. ఒకసారి చేయలేమంటున్నాయి. పోలింగ్ స్టేషన్ మీ పోలింగ్ బూత్ లో చెప్పారు ప్రకాష్ లేవంటాడు. ఏమన్నా నేను ఎవరి పోలింగ్ స్టేషన్ లో వాళ్ళు మెజార్టీ తెచ్చుకునే తమ్ముండోడు చేయలేమంటున్నారు. కసి పెరిగిందా, కసి ఉందా, కొట్లాడదామా, రెడీయా? తప్పకుండా ఎవరి బూతులో వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. కాబట్టి
ఏ కష్టం వచ్చినా మిగులున్నప్పుడు ప్రజల కష్టాలు మనం ముందంగా చేసుకుంటున్నప్పుడు ప్రజా పాలన కింద అన్ని హామీలు అమలు చేస్తున్నప్పుడు ఇవాళ ప్రజల మీ దగ్గర ఓట్లు అడిగేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉంది. ఎందుకంటే చెయ్యి యాక్టివ్ ఉన్నది, కారు షెడ్డుకి అయింది ఆల్రెడీ, అయినా ఒప్పుకున్నాడు. కారు ఎడగైంది, కారు ఎడగైంది ఎవరన్నారు మాట? స్వయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు కారు షెడ్డుకి అయిందని. ఎప్పుడు వస్తుందో తెలియదు. పాత మోడలై 2001 మోడల్ తోటి పార్ట్స్ దొరుకుతలేవాడు బాబు. పార్ట్స్ దొరకకపోతే రిపేర్ అన్నాడు. నాతో కాదయ్యా, అంతా మనమే రిపేర్ చేసేవాళ్ళం. కాబట్టి అయ్యా ఒకటి మాత్రం వాస్తవం చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరగనీయం. ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల అభివృద్ధికి సంబంధించి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 4 శాసనసభ్యులతో పాటుగా ప్రతి కార్యకర్త, ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉన్నామనేటువంటి మాట మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం కదా. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం, ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటాం. అధైర్యపడద్దని చెప్పి మరొక్కసారి కోరుతూ, ఆలస్యమైనది ఉదయం 6 గంటల నుంచి గాంధీ వర్ధంతి. ఇప్పుడే హైదరాబాద్కి ఫోన్ వచ్చింది, రేపు గద్దారన్న జయంతి. గద్దార్ యుద్ధ నౌక గద్దారన్న జయంతి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో తీయాలి. యుద్ధ నౌక గద్దారన్న కూడా చెప్పిండు, ఈ ప్రభుత్వం దొరల ప్రభుత్వం పోవాలని ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా మన వాళ్ళ కూతురు వస్తే ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసినాం. ఇవాళ ప్రభుత్వం రాగానే ఇవాళ మనం జయంతిని అధికారికంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుందాం. నేను మీ అందరికీ మరొక్కసారి మీతో పాటు కార్యకర్తగా, ఎన్ఎస్సీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మార్కెట్ చైర్మన్గా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఈరోజు ఎమ్మెల్యేగా, మంత్రిగా మీ అందరి ఆశీర్వాదంతో ఇక్కడికి వచ్చిన తప్పకుండా గీతన్న, నేతన్న, అదేవిధంగా సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించి అన్ని సమస్యల్లో పాల్పంచుకోవడానికి కోరుతూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రాని ఇండిపెండెంట్గా